హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు అయితే నాకు 5 కేజీల చికెన్ పచ్చడి ఆర్డర్ అయితే వచ్చిందండి. అది పట్టే ప్రాసెస్ మీకు చూపిస్తాను ఈరోజు నేను. ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేయడమనిద్దాం. అలానే ఉప్పు పసుపు వేసి చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని మంచిగా వాటర్ లేకుండా మంచిగా పొయ్యి పెట్టి మగ్గబెట్టేసుకోవాలండి. మొత్తం మగ్గబెట్టుకుని చికెన్ అంతా డీప్ ఫ్రై చేసుకుందాం. చికెన్ ఎప్పుడూ కూడా ముక్క అనేది మరీ గట్టిగా కూడా డీప్ ఫ్రై చేయొద్దండి. మనకి తినేటప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా మీడియంలో మనం చికెన్ చేసుకోవాలి. ఎందుకంటే నిలవ కూడా ఉండాలి కదా మనకి. అట్లా ఈ చికెన్ అంతా కూడా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని, ఎప్పుడైనా చికెన్ పచ్చడికి అల్లం పేస్ట్ అనేది అప్పటికప్పుడు తయారు చేసేసుకుంటే ఆ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. కేజీకి 3 స్పూన్లు చొప్పున అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం అల్లం పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ చికెన్ని మంచిగా కలుపుకొని, ఒక గుప్పెడి కరివేపాకు అండి. ఎప్పుడైనా సరే చికెన్ పచ్చడిలోకి కరివేపాకు చాలా టేస్ట్ ఇస్తుంది. కరివేపాకు వేసి ఇదంతా ఫ్రై అయినాక స్పెషల్ మసాలా అండి, ఇంట్లో తయారు చేసుకున్న స్పెషల్ మసాలా వేసేద్దాం. సాల్ట్, కారం వేసేద్దాం. ఇదంతా కూడా మంచిగా చికెన్ పచ్చడి మొత్తం కలిసే విధంగా మొత్తం కలిపేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసేసుకుందామండి. పొయ్యి ఆపేసి ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతా కలిపేసుకొని చికెన్ అంతా కారం ఉప్పు పట్టేలా కలిపేసుకొని బాగా చల్లగా అయిపోయిన తర్వాత కేజీకి 2 కాయలు, పెద్ద అయితే 2, చిన్న అయితే 3 నిమ్మరసం యాడ్ చేసేసుకుందామండి. మంచిగా 6 నెలలు, బయట అయితే 6 నెలలు నిలవ ఉంటుందండి ఈ పచ్చడి. చాలా టేస్టీ పచ్చడి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే